చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమికైనా ప్రత్యేకించి టీడీపీకైనా చాలా బలమైన పునాదులు ఎక్కడ అంటే విశాఖపట్నంలో ఉంటాయి. 2019 ఎన్నికల్లో వాళ్ళకంత తీవ్రమైనటువంటి ఎదురుగాలి వీచినా విశాఖలో మాత్రం అన్ని స్థానాలను వాళ్ళే గెలుచుకోగలిగారు. ఆ స్థాయిలో అక్కడ కూటమికి పునాదులు ఉంటాయి, టీడీపీకి పునాదులు ఉంటాయి. కానీ ఎక్కడైతే వాళ్ళ పునాదులు గట్టిగా ఉన్నాయో ఆ పునాదులే కదిలిపోయే పరిస్థితులు అదే విశాఖపట్నంలో ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. దానికి 1,00,000 కారణాలు అన్నీ ప్రభుత్వ విశాఖకు సంబంధించి వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలే దానికి కారణంగా నిలుస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సంపదను విచ్చలవిడిగా ప్రభుత్వానికి కావలసిన అంటే ఇప్పుడు పాలకులకు కావలసినటువంటి దగ్గరి మనుషులకు ఇచ్చేస్తున్నారు అన్న దగ్గర నుంచి, అభివృద్ధి పేరుతో విశాఖ సంపదను దోచేసుకుంటున్నారు అన్న దగ్గర నుంచి, కేవలం అక్కడ భూములన్నీ కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నారు అన్న దగ్గర నుంచి, అండ్ విశాఖలో దక్కాల్సిన కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని అమరావతికి తీసుకెళ్ళిపోయే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అన్న దగ్గర నుంచి, చివరికి విశాఖ ఎయిర్పోర్ట్ కూడా లేకుండా చేసేస్తున్నారు అన్న దగ్గర నుండి ఇలా మొదలు పెడితే అండ్ విశాఖలో కబ్జా భూములను కూడా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు 1,000 కోట్ల భూమి కూడా క్రమబద్ధీకరిస్తున్నారన్న దగ్గర నుంచి మొదలెడితే ఎన్నో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అక్కడ ఎప్పటి నుంచో ఉన్న తోపుడు బండ్లను, ఎప్పటి నుంచో ఉన్న వీధి వ్యాపారులను రాత్రికి రాత్రి ఏ విధంగా అక్కడి నుంచి తొలగించి తరలించి వేస్తున్నారు. చాలా ఒకటి కలిసి చాలా బలమైనటువంటి కారణాలుగా మారుతూ ఉన్నాయి. తాజాగా విశాఖ ప్రజలు రోడ్డెక్కారు. ఈ బీచ్ స్టాక్స్ ఉన్నాయి కదా, అంటే విశాఖ బీచ్లలో ఏమంటారు, మందు పెట్టాలి అని. ఈ నిర్ణయాన్ని విశాఖ సమాజం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కారణం ఏంటి? ఏదో కాసింత ప్రశాంతత కోసం సాయంత్రం అట్లా బీచ్లకు పోదామంటే ఆడ మందు బాబులు తాగి కూర్చొని రాజ్యం వెళుతూ ఉంటే ఎట్లా పోతారు ఫ్యామిలీస్ అని? ఎవరైనా సరే ఎట్లా పోతారు? తాగే వాళ్ళకి సుఖంగానే ఉంటుందేమో. అది మందు తాగే వాళ్ళు కూడా విశాఖ బీచ్లలో తాగాలని చెప్పి ఏమి అందరికీ ఇష్టం ఉండదు, సమర్థించరు. కారణం వాళ్ళకేం కుటుంబాలు ఉండవా? కాసింత ప్రశాంతంగా వెళ్దామంటే ఏంటిదంతా అని చెప్పి విశాఖపట్నంలో ప్రజలు రోడ్లెక్కారు. విశాఖపట్నంలో మహిళలు బ్యానర్లు పట్టుకొని రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బీచ్లలో మద్యం అనే కాన్సెప్ట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని నుంచి కనుక వెనక్కి వెళ్ళకపోతే మరింత బలమైనటువంటి నిరసన కార్యక్రమాలకు పిలుపిస్తామని చెప్పి విశాఖ ప్రజానికం, అక్కడ విశాఖకు సంబంధించి కొన్ని సంఘాలు చెబుతూ ఉన్నాయి. సో ఒకటి పోతే ఒకటి, మొత్తం మీద ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఒకదానికి మరొకటి తోడే వాళ్ళకు బలంగా ఉన్నటువంటి విశాఖపట్నంలోనే ఇంత తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది అంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అన్నది మనం ఈజీగానే అర్థం చేసుకోవచ్చు.